ప్రపంచవ్యాప్తంగా ఇదంతా ప్రచారం జరిగిందంటే కేవలం నా గురువర్యులు కోరుకున్నారు. నా గురువర్యులు కృష్ణునికి ప్రీతికరమైన వారు కాబట్టి వారు కోరిన కోరిక కృష్ణుడు నెరవేర్చారు అని చెప్తారన్నమాట. ఇది ఆయన యొక్క గురుభక్తి. కేవలం గురుభక్తి వలనే సక్సెస్ సాధిస్తామండి మనం ఆధ్యాత్మిక జీవితంలో. ఎందుకంటే మనం డైరెక్ట్ గా కృష్ణుని దగ్గరికి వెళ్ళలేము. కృష్ణుడికి అనంత కోటి జీవరాశుల్లో మనం ఒకరం అన్నమాట. అదే గురువు చాలా ప్రీతికరమైన వారు. ఎందుకు? ఆయన ఈ దివ్య సందేశాన్ని ఇతర జీవులందరికీ తెలియజేసి వారిని కృష్ణునికి దగ్గర చేస్తారు. చెప్పుకున్నాం కదా మనము, ఎవరైతే ఈ దివ్య సందేశాన్ని ఇతరులకు ప్రచారం చేస్తారో వాళ్ళు కృష్ణునికి చాలా ప్రియమైన వారు అవుతారు అన్నమాట. వారి ద్వారా వెళ్తే మనము కృష్ణునికి తొందరగా చేరుకోవచ్చు. మనం ఒక ప్రధానమంత్రిని కలవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, అది ప్రాసెస్ అంతా ఎంత కష్టంగా ఉంటుంది మనం ప్రధానమంత్రిని వెళ్ళి కలవాలంటే. అదే ప్రధానమంత్రి స్నేహితుడికి మనం స్నేహితులమైతే ఆ ప్రధానమంత్రి స్నేహితుల ద్వారా మనం ఈజీగా కలవచ్చు. లేదా ఆయన పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ సెక్రటరీ మనకు స్నేహితుడైతే వారి ద్వారా మనం ఈజీగా కలవచ్చు అనమాట. ఆయన ప్రధానమంత్రికి విన్నవించుకుంటారు, నా ఫ్రెండ్ ఉన్నాడు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు, దయచేసి మీరు 5 నిమిషాల సమయం ఇవ్వండి అని అపాయింట్మెంట్ అరేంజ్ చేస్తారు. ఆ విధంగా మనం వెంటనే ప్రధానమంత్రిని కలవచ్చు. అదే విధంగా గురుదేవుడు భగవంతుని యొక్క ఆంతరింగిక సేవకులు. వారి ద్వారా మనం భగవంతుని సులభంగా పొందవచ్చు. ఈ విధంగా వారి గురువు గారి అనుగ్రహం వలన ప్రచారం చేశారు. మనం మన గురువు గారి పట్ల భగవంతుని ఎలా పూజిస్తారో గురువారిని అలా పూజించాలి. ఎందుకంటే స్వయం గురువు గారు వచ్చేసి భగవంతుని యొక్క ప్రతినిధి. మనం ఎక్కడైనా ఇనాగరేషన్ అంటే ఓపెనింగ్ చూసింటారు మీరు, అక్కడ ప్రధానమంత్రి వచ్చి ఓపెనింగ్ చేయాల్సిన ఇనాగరేషన్ ఉంటుంది. అక్కడ కార్యక్రమము ప్రధానమంత్రి కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడికి రాలేకపోతారు. ఆయన యొక్క ప్రతినిధిని పంపిస్తారండి. ఆయన యొక్క ప్రతినిధిని పంపిస్తే అక్కడ ప్రధానమంత్రికి ప్రోటోకాల్ ఎలా ఉంటుందో, ప్రధానమంత్రి ఎలా రిసీవ్ చేసుకుంటారో, ప్రధానమంత్రికి ఏ విధంగా గౌరవ మర్యాదలు ఇస్తారో అదే ప్రోటోకాల్ ఆ ప్రధానమంత్రి తరపున ఎవరైతే వస్తారో వారికి కూడా అదే ప్రోటోకాల్ వర్తింపజేయబడుతుంది. ఆ విధంగా ప్రధానమంత్రి యొక్క ప్రతినిధికే ప్రధానమంత్రి హోదా వస్తే అక్కడ భగవంతుని యొక్క ప్రతినిధి ఇక్కడ మన దగ్గరికి ఆచార్యులు వచ్చేది వారు స్వయం భగవంతుని లాగా మనం గౌరవించాలి, పూజించాలి, వాళ్ళని అలా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సేవక భగవాన్. సేవ్య భగవాన్ వచ్చేసి శ్రీకృష్ణ భగవానుడు. సేవక భగవాన్ సేవలు అందించడానికి వచ్చిన భగవంతుడు గురువర్యులు అనమాట. ఈ విధంగా మనము గురు భక్తి వలన గురువుని సంతృప్తి పరచడం వలన భగవంతుని సంతృప్తి పరుస్తాము. చాలా సులభమైన విధానం ఇది.